మనము లాస్ట్ వీడియోలో గిట్ రీపో అంటే ఏంటి? బ్రాంచ్ అంటే ఏంటి? అది ఎలా క్లోన్ చేసుకోవాలి? లోకల్‌లో ఎట్లా వర్క్ చేయాలి? కొంచెం మనం చూసాం గదా! సో, దిస్ విల్ బి అ కంటిన్యూయేషన్. బిఫోర్ వి గెట్ ఇంటు ద వీడియో, క్లాడ్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు 3 వేస్‌లో యూజ్ చేయొచ్చు. ఒకటి మన బ్రౌజర్ యాజ్ ఈస్‌గా బ్రౌజర్ ఓపెన్ చేసేసి బ్రౌజర్‌లో క్లాడ్ అని కొడితే బ్రౌజర్‌లో ఇదేంటి చాట్ వెర్షన్ లాగా యూజ్ చేయొచ్చు. లేదు అంటే సెకండ్ థింగ్ ఏంటి అంటే విజువల్ స్టూడియో ఉంది కదా! విజువల్ స్టూడియో లేకపోతే డౌన్‌లోడ్ చేసుకోండి. విజువల్ స్టూడియోలో క్లాడ్ ఎక్స్‌టెన్షన్ ఉంటది. సో, ఆ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేస్తే దట్ ఈస్ ఆల్సో నార్మల్ లైక్ ఎ చాట్. కాకుండా ఏంటంటే కొంచెం బిజీగా ఉంటదనమాట. యూఐ బ్రౌజర్ మనకి చాలా కంఫర్టబుల్, కన్వీనియంట్ కదా! సో, దిస్ ఆల్సో ఈస్ సిమిలర్ టు యూఐ బ్రౌజర్ లాగానే ఉంటది. బట్ కొంచెం బిజీ ఏంటంటే లెఫ్ట్ ప్యానెల్‌లో మీకు కోడ్ ఉంటది. కింద టెర్మినల్ ఉంటది. సో, కొంచెం బిజీగా ఉంటది. బట్ దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ యూజింగ్ క్లాడ్. ఒకవేళ మీకు క్లాడ్ లేదు అంటే మార్కెట్ ప్లేస్‌కెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. థర్డ్ వే ఆఫ్ యూజింగ్ క్లాడ్ ఏంటి అంటే టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్‌లో యూజ్ చేసుకోవటం. సో, అండ్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ బిగినింగ్ విత్ క్లాడ్ ఇప్పుడు నేను బిగిన్ చేస్తున్నాను. ఈ 3 వేస్‌లో ఏ వే యూజ్ చేయాలి అంటే ఇప్పుడైతే మీరు యూఐ యూజ్ చేయండి. బ్రౌజర్‌లో యూజ్ చేయండి. కొంచెం లేదు ఓకే. నాకు కొంచెం కంఫర్టబిలిటీ ఉంది. బ్రౌజర్‌లో చాలా మంచిగా కంఫర్టబిలిటీ ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే దెన్ ప్లీజ్ గో అహెడ్ అండ్ స్టార్ట్ యూజింగ్ విజువల్ స్టూడియోలో ఉన్న క్లాడ్ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేయండి. సో, అది కూడా ఓకే. నాకు ఇంకా చాలా మంచిగా ఉంది. బాగా కంఫర్టబుల్ అనంటే అప్పుడు టెర్మినల్‌లో యూజ్ చేయడం మొదలుపెట్టండి. మీరు ఆల్రెడీ మీ రీపోని క్లోన్ చేసుకున్నారు. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద గోల్డెన్ రూల్స్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ ఇస్ మెయిన్ మీద ఎప్పుడు వర్క్ చేయొద్దు. మెయిన్ ఇస్ అ క్లీన్, రివైజ్డ్, రివ్యూడ్ వెర్షన్ ఆఫ్ అవర్ కోడ్ బేస్ అనమాట. సో, దాంట్లో యూజువల్లీ ఎవ్వరు వర్క్ చేయరు, చేయకూడదు. సో, అదొక గోల్డెన్ రూల్ మీరు పెట్టుకోండి. యూ షుడ్ నాట్. సో, దీనికోసం మనం మర్చిపోకుండా ఉండటానికి ఏంటి, ఎప్పుడు కూడా మన టెర్మినల్‌లో లాస్ట్ టైమ్ మనం చూసాం గదా! ఎట్లా అంటే హౌ టు క్లోన్ అని చెప్పి, ఆ క్లోన్ చేసిన తర్వాత ఒక మెయిన్ బ్రాంచ్‌ని క్లోన్ చేసుకుంటారు మీరు. సో, ఇప్పుడు మీరు మీ బ్రాంచ్‌ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ మెయిన్ కాపీ ఉంది కదా! ఈ కాపీని ఈ మెయిన్ బ్రాంచ్‌ని కాపీ తీసుకొని మన బ్రాంచ్‌లో పెట్టుకొని మన దాని మీద వర్క్ చేస్తామనమాట. ఇప్పుడు మీ ఓన్ బ్రాంచ్ మీరు క్రియేట్ చేయడానికి క్లాడ్‌కి యూ హావ్ టు గివ్ ప్రాంప్ట్. ఓకే. క్లాడ్‌కి ఏం ప్రాంప్ట్ ఇస్తారు మీరు? అండ్ మేక్ ష్యూర్ బిఫోర్ దిస్ లైక్ యువర్ క్లాడ్ ఇస్ కనెక్టెడ్ టు జీరా అండ్ గిట్. సో, మీరు బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. సో, మీరు బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక గిట్ కమాండ్ కావాలి. చెప్పాం కదా! మనం ఫ్లో గుర్తుపెట్టుకుంటే చాలు. వి డోంట్ హావ్ టు మెమరైజ్ అండ్ రిమెంబర్ ఆల్ ద కమాండ్స్. సో, ఫ్లో ఏంటి? ఫస్ట్ ఓకే. నేను మెయిన్ మీద వర్క్ చేయకూడదు. సో, మెయిన్ మీద వర్క్ చేయకూడదు అంటే ఏం చేయాలి? ఆ మెయిన్‌ని ఐ హావ్ టు ఒక కాపీ తీసుకోవాలి. సో, కాపీ తీసుకోకంటే ముందేంటి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్‌లో పెట్టుకోవాలన్నమాట ఈ కోడ్. సో, ఆ బ్రాంచ్‌లో నేను ఎలా ఏం క్రియేట్ చేసుకోవాలి? ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే సో, లెట్స్ గివ్ అ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్‌లో మీరు ఏం చెప్తారు అంటే హే క్రియేట్ మీ ఎ న్యూ గిట్ బ్రాంచ్ ఫర్ టికెట్ క్యూటీ 124 అది టికెట్ అనుకోండి మీది. సో, ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చెయ్యి నాకు క్యూటీ 124 మీద. బ్రాంచ్ నేమ్ టు బి డిస్క్రిప్షన్ టికెట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటదో అది ఇచ్చేయొచ్చు మీరు. అండ్ ప్లీజ్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ ద లేటెస్ట్ మెయిన్. డోంట్ మేక్ ఎనీ కోడ్ చేంజెస్ యెట్. జస్ట్ క్రియేట్ ద బ్రాంచ్. సో, ఇప్పుడు క్లాడ్ ఏం చేస్తది మీకు? ఇట్ విల్ క్రియేట్ అ బ్రాంచ్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ స్విచ్ యూ టు దట్ బ్రాంచ్. యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆన్ వాట్ బ్రాంచ్ ఐ యామ్ ఆన్ అని చెప్పి మీరు అడిగితే దెన్ ఇట్ విల్ గివ్ యూ యువర్ ఆన్ సో అండ్ సో బ్రాంచ్ అని చెప్పి మీకు చెప్తదనమాట. సో, ఇప్పుడైతే మీరు జస్ట్ మీ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ దిస్ బ్రాంచ్ ఇస్ యువర్ బ్రాంచ్ ఇన్ యువర్ లోకల్. ఎవ్వడికి ఏమీ పట్టదు దీని గురించి. ఓకే. సో, యూ కెన్ మేక్ ఎనీ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరేంటి క్రియేట్ ఎ న్యూ మెంబర్ ఆటోమేషన్ ఫ్లో మీరు కవర్ చేస్తున్నారు ఈ టికెట్‌తో. ఇప్పుడు వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఐ విల్ రైట్ ఎ సుడో కోడ్. నేను ఎట్లా అంటే ఇప్పుడు లాగిన్ ఫ్లో మనకి ఉంది. సో, లాగిన్ ఫ్లో ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు యూజర్ ల్యాండ్స్ ఆన్ ఎ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ న్యూ మెంబర్ బటన్. తర్వాత వెరిఫై దట్ దిస్ న్యూ మెంబర్ పేజ్ ఓపెన్స్. తర్వాత దాంట్లో రిక్వైర్డ్ ఫీల్డ్స్ వెరిఫై చెయ్యి అండ్ ఈ టెస్ట్ డేటా ఎంటర్ చెయ్యి. ఏంటి నేమ్ ఉన్న చోట టెస్ట్ యూజర్ పెట్టు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న తర్వాత 1101 పెట్టు అండ్ క్లిక్ ద సబ్మిట్ బటన్ అండ్ వెరిఫై దట్ ద మెంబర్ ఇస్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఏంటి ఒక మెసేజ్ పాపప్ మెసేజ్ వస్తది. సో, ప్లీజ్ వెరిఫై దిస్. సో, ఇప్పుడు మీరు క్లాడ్‌కి ఏం చెప్తారు అంటే హే డు నాట్ స్టార్ట్ కోడింగ్ యెట్. ఓకే. ఇప్పటి వరకు మీరు బ్రాంచ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు క్లాడ్‌కి నెక్స్ట్ ప్రాంప్ట్ do not start coding. Enter into plan mode. Want to automate the positive flow for ticket QT124 and this is my pseudocode. ఇది అయిన తర్వాత ఇప్పుడు క్లాడ్ ఏం చేస్తది? ఇట్ విల్ గివ్ యూ అ ప్లాన్ అనమాట. ఇప్పుడు యూ డిడ్ంట్ టెల్ క్లాడ్ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయి, మెంబర్ రికార్డ్ అన్న ఫైల్ క్రియేట్ చేయి. ఇవేం మీరు చెప్పలా. మీరు సుడో కోడ్ ఒకటి ఇచ్చారు. ఆ సుడో కోడ్ మీద దాన్ని రాయమన్నారు. మీకు ఏం చేస్తది? ఇట్ విల్ గివ్ యూ అ ప్లాన్ అనమాట. ఆ ప్లాన్‌లో అది ఏం చేస్తదంటే వాట్ ఇట్ ఇస్ ప్లానింగ్ టు డూ అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తదనమాట. సో, అది ఎలాగా అంటే స్టెప్ బై స్టెప్ చెప్పడం అంటే ఎట్లా అంటే ఓకే. నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే. న్యూ రికార్డ్ అన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. న్యూ మెంబర్ రికార్డ్ అన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ న్యూ మెంబర్ బటన్ ఉంది కదా! ఐల్ యాడ్ దట్ లొకేటర్ టు దట్. అసర్షన్స్
క్రియేట్ చేస్తాను సో దట్ ఐ కెన్ రైట్. సో ఇవన్నీ ఒక దాంట్లోనే క్లబ్ చేస్తదనమాట ఒక ఫైల్‌లో. అన్‌లెస్ యూ స్పెసిఫై లేదు దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ అని చెప్పి. సో ఇప్పుడు దీనికోసం మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఏం తెలియాలంటే మీకు యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ వాట్ యువర్ ఫ్రేమ్‌వర్క్ ఇస్. మీ కంపెనీలో ఏం ఫ్రేమ్‌వర్క్ వాడుతున్నారు? ఏ లాంగ్వేజ్ రాస్తున్నారు? సో యూ నీడ్ టు నో ద బేసిక్స్ ఆఫ్ దిస్ అనమాట. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా తెలుస్తాయంటే మీరు మీ రీపోర్ట్ క్లోన్ చేసుకుంటారు కదా! క్లోన్ చేసుకున్న తర్వాత క్లాడ్‌కి చెప్పండి. హే ఈ పర్టిక్యులర్ డౌన్‌లోడ్స్‌లో నేను ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌కెళ్ళు. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉన్న కోడ్ ఏ లాంగ్వేజ్‌లో ఉంది? ఏం ఫ్రేమ్‌వర్క్ అది? నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. డోంట్ రైట్ పారాగ్రాఫ్స్. ఐ వాంట్ ఇట్ ఇన్ లైక్ ఎ సింపుల్ ఇంగ్లీష్ ప్లెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నువ్వు దానికి ఇంకా వాటెవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ అది ఇవ్వండి. దాన్ని బట్టి మీకు క్లాడ్ ఏం చేస్తది? ఇట్ విల్ రిటర్న్ యూ ఓకే. ఇది పైథాన్‌లో రాసారు. ప్లేరైట్ యూజ్ చేశారు. పిఓఎం పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేశారు. It will give you a framework and it will also tell you what language they used. And also ask Claude, if I have to execute this locally, నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? Give me the command for it అని చెప్పండి. Then it will tell you how to execute this. మీ కోడ్ ఏమి చేయకముందు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి లోకల్లీ. సో మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు ఏమైతదంటే డిపెండెన్సీస్ అని కొన్ని ఉంటాయన్నమాట మనకి ఒక కోడ్ తీసుకున్నప్పుడు. ఆ డిపెండెన్సీస్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ నౌ. అంటే ఎందుకు ఈ ఇన్‌స్టాలేషన్ మీరు ఇట్లాగా అంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి అలా కూర్చుంటే అయిపోవన్నమాట. సో వన్స్ ద ఇన్‌స్టాలేషన్ ఇస్ ఫ్రీ, వన్స్ యూ ఆర్ ఏబుల్ టు రన్ ద టెస్ట్ లోకల్లీ మీ దాంట్లో అయినప్పుడు దెన్ యూ ఆర్ రెడీ టు ఎన్హాన్స్. సో నౌ యూ విల్ టెల్ క్లాడ్ నా స్ట్రక్చర్ చూసావు కదా! ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్‌ని డిస్టర్బ్ చేయకు. నువ్వు ప్లాన్ మోడ్‌లోనే ఉండు. అండ్ ప్లాన్ టు మీ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ మెంబర్. వాలిడేషన్స్ వేరే సెపరేట్ ఫోల్డర్‌లో ఉన్నాయనుకో, వాలిడేషన్స్ ఆ ఫోల్డర్‌లో రాయి. అండ్ టెస్ట్ డేటా ఏదన్నా వేరే ఫోల్డర్‌లో ఉందనుకో, ఆ టెస్ట్ డేటా వేరే ఫోల్డర్‌లో పెట్టు. అండ్ ఏంటి మెథడ్స్ అన్నీ అని చెప్పి ఊప్స్ కాన్సెప్ట్స్ నువ్వు ఫాలో అవ్వు. ఓవర్ ఇంజినీరింగ్ చెయ్యకు. సో యూ హ్యావ్ టు గైడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. సో ఇదంతా ప్లాన్ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ద ప్లాన్ ఇట్ విల్ టెల్ యూ ద ప్లాన్. నేను ఒక పేజ్ ఆబ్జెక్ట్ మెథడ్ యాడ్ చేస్తాను. ఈ క్రియేట్ న్యూ బటన్ దానికి లొకేటర్స్‌ని కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఈ వర్క్ ఫ్లోకి అసర్షన్స్ కూడా నేను యాడ్ చేస్తాను. తర్వాత నీ కమాండ్ లోకల్‌గా రన్ చేస్తాను. టెస్ట్ చేయడానికి అని చెప్తారు. సో దెన్ వాట్ యూ విల్ సే అది నీకు ఈ ప్లాన్ యెస్, నో, అప్రూవ్డా, నాట్ అప్రూవ్డా యూ హ్యావ్ టు. సో వెన్ యూఆర్ రివ్యూయింగ్ ద ప్లాన్ ఆస్క్ ఇట్ ఎగ్జిస్టింగ్ హెల్పర్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఎగ్జిస్టింగ్ హెల్పర్స్ ఉంటే టేక్ హెల్ప్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హెల్పర్స్. కొత్త హెల్పర్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పండి. అండ్ ఆల్సో చాలా కాంపాక్ట్‌గా చేసేయొద్దు. అంటే ఏదో ఒక్క లైన్ ఆఫ్ కోడ్‌లో చాలా మీనింగ్ ఉండేలాగా అలా ఒక కాంపాక్ట్‌గా చేయొద్దు. చాలా సింప్లిఫై చేసి రాయి. ఓవర్ ఇంజినీరింగ్ చేయకు. సో వన్స్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, వన్స్ యూ టాక్ టు క్లాడ్ టు అండ్ ఫ్రో అంటే చాట్ చేయడం అనమాట. సో టు అండ్ ఫ్రో మీరు మాట్లాడిన తర్వాత ఫైనల్లీ యూ విల్ గెట్ టు అ పాయింట్ వేర్ ఓకే ఐ వాంట్ టు అప్రూవ్ నౌ. మీరు అప్రూవ్ చేసి ఆ ప్లాన్ దెన్ క్లాడ్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ ఫర్ యూ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెన్ యూఆర్ టాకింగ్ టు క్లాడ్ అండ్ వెన్ యూఆర్ రివ్యూయింగ్ ద ప్లాన్ అండ్ యూఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ డూ ఎవ్రీథింగ్, యూఆర్ ఆల్సో లెర్నింగ్. సో ఎట్లా అంటే ఇన్ యువర్ మైండ్, మీ మైండ్‌లో మీరు కూడా ఒక ఫ్రేమ్‌వర్క్‌కి అడాప్ట్ చేసుకొని ఓహో! ఈ పర్టిక్యులర్ ఫైల్ ఇక్కడ రాయాలి, ఈ పర్టిక్యులర్ ఫైల్ ఇక్కడ రాయాలి అని చెప్పి. అంటే వాలిడేషన్స్‌ని సెపరేట్ చేశారు, మెథడ్‌ని సెపరేట్ చేశారు, టెస్ట్ డేటాని సెపరేట్ చేశారు. అన్నీ ఒక ఫైల్‌లో కాకుండా యూ సెపరేటెడ్ ఇట్ అండ్ ఎందుకు ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని ఫిట్ అవ్వడానికి. సో యూఆర్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ లెర్నింగ్ అండ్ యూఆర్ ఆల్సో కోడింగ్. సో ఈ 2 పనులు మీరు చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్లాన్ అప్రూవ్ చేసినప్పుడు మీరు క్లాడ్‌కి చెప్పారనుకోండి, ఓకే ఈ ప్లాన్ అప్రూవ్ చేస్తున్నాను కానీ కామెంట్స్ యాడ్ చెయ్యి. ఐ వాంట్ టు నో వై యూ క్రియేటెడ్, వాట్ యూ క్రియేటెడ్ అని చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ టు మీ ఎవ్రీథింగ్ అని. ఇప్పుడు క్లాడ్ ఏం చేస్తది? ఓవర్‌గా కామెంట్స్ యాడ్ చేస్తది. బికాజ్ యూ ఆస్క్డ్ క్లాడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఓకే ఐ క్రియేటెడ్ ఎ క్లాస్ ఫర్ సో అండ్ సో అని చెప్పారనుకో. నౌ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ ఓకే వాట్ ఈస్ దిస్ క్లాస్ అని చెప్పి. సో క్లాడ్‌ని మీరు అడగొచ్చు. ఓకే కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ టు మీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ ఇన్ పైథాన్. సో ఇట్లాగా యూ ఆర్ ఆల్సో లెర్నింగ్. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ తెలుసు, కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ తెలుసు. సో యూ విల్ నో ఇంపోర్ట్ అంటే ఏంటి? వై డిడ్ యూ ఇంపోర్ట్ ఇట్? వాట్ ఈస్ దిస్ ఇంపోర్ట్? ఐ డోంట్ అండర్‌స్టాండ్ దిస్. సో ట్రై టాకింగ్ టు Claude and asking Claude and it will start giving you answers. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ ఫైల్స్ ఎడిట్ అవ్వడం చూసారనుకోండి. వై డిడ్ యూ ఎడిట్ మల్టిపుల్ ఫైల్స్? ఏంటి ఒక 2 ఫైల్స్ ఎడిట్ చేస్తే సరిపోతది కదా! టెస్ట్ ఓ దాంట్లో రాయి, వాలిడేషన్స్ ఇంకో దాంట్లో రాయి. మిగతా వేరే ఫైల్స్ ఎందుకు ఎడిట్ చేసావు అని చెప్పి యూ కెన్ ఆస్క్ క్లాడ్. లేదు అంటే యూ కెన్ ఆస్క్ ఇంకా అడిషనల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎగ్జిస్టింగ్ హెల్పర్స్ ఉన్నాయా లేవా? రీయూజ్ చేసుకుంటున్నావా? లేకుంటే నా కోడ్ ఏమైనా డూప్లికేట్ కోడా? నేను రాసే కోడ్ ఏమైనా డూప్లికేట్ కోడా? మొత్తం చూడు. ఆల్రెడీ ఎవరికన్నా ఈ మాడ్యూల్ కవర్ చేశారా? లేకుంటే నేను డూప్లికేట్ రాస్తున్నానా? ఈ పేజ్‌కి పేజ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉందా లేదా? ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నామా లేదా?
ఈ క్వెషన్స్ అడగడం వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అండ్ ఎందుకు అంటే యూ డోంట్ నో. అది వెళ్లి ఎడిట్ చేసేస్తది. మనం కూడా ఓకే అనుకుంటే తర్వాత మనకే అర్థం కాదనమాట. వై డిడ్ యూ ఎడిట్ అని ఎవరన్నా అడిగితే ఏమో తెలీదు అన్నట్టు ఉంటామనమాట. వి డోంట్ నో. అమ్మ! ఇంత పని చేసిందేంటి? ఒక టెస్ట్ రాయమంటే ఇలా ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసేసిందేంటి అని చెప్పి మనం ఫీల్ అవుతాం. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ టు బ్లైండ్‌లీ యాక్సెప్ట్ అండ్ అప్రూవ్. ఎందుకంటే ఏ ఒక చిన్న ఎడిట్ జరిగినా కూడా మీరు అడగండి. అండ్ మీరు విజువల్ స్టూడియో కోడ్‌లో మీది ఓపెన్ చేస్తే ఎడిట్ చేసినయన్నీ ఏంటి ఆరెంజ్ కలర్‌లో మీకు కొంచెం తెలుస్తాయి. ఓహో! ఈ ఫైల్స్ ఇవి ఇచ్చేసింది అని చెప్పి మీకు అర్థమవుతాయి. ఎడిట్ అయ్యినియి అని చెప్పి మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఓకే. ఎడిట్ చేసేసిన తర్వాత క్లాడ్ ఆటోమేటిక్‌గా అప్పుడప్పుడు మీరు ముందు చెప్తే ఆటోమేటిక్‌గా రన్ చేస్తది. లేకుంటే రన్ చేయదనమాట. దెన్ నౌ దట్ వి ఫినిష్డ్ కోడింగ్ అండ్ ఎడిటింగ్ నౌ లెట్స్ రన్ దిస్ అని చెప్పి మీరు ఒకసారి చెప్పండి. అండ్ గివ్ మీ ద కమాండ్ టు రన్ ఇట్ అని చెప్పండి. దాన్ని రన్ చేసేయమంటే యూ విల్ నాట్ నో ద కమాండ్. అండ్ ఇప్పుడు ఎవరన్నా హే వాట్ కమాండ్ డిడ్ యూ యూజ్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్ అంటే టు రన్ ద కోడ్ లోకల్లీ అంటే మీకు అర్థం అవ్వదు. సో నౌ యూఆర్ ఆల్సో లెర్నింగ్ దేర్ ఇస్ అ కమాండ్ టు రన్ లోకల్లీ ఎలా రన్ చేయాలని. టెర్మినల్ ఓపెన్ చేసి ఎలా రన్ చేయాలి అన్నది యూ ఆర్ లెర్నింగ్ ఇట్ అనమాట. ఒక్కసారి కోడ్ లోకల్‌లో రన్ అయిన తర్వాత అండ్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ మీరు ఏమి టెన్షన్ పడొద్దు. ఎందుకు ఫెయిల్ అయిందో ఆస్క్ క్లాడ్. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఈదర్ డిపెండెన్సీస్ ఆర్ పర్మిషన్ ఇష్యూస్ అట్లా ఉంటాయి. ఆర్ ఎక్కడో ఏదో ఏంటి సర్వర్ ఇష్యూస్ సంథింగ్ అట్లా ఉంటాయి చిన్నగానే. సో యూ కెన్ ఫిక్స్ దోస్ యూజింగ్ క్లాడ్. సో ఇప్పుడు వరకు మీ చేంజెస్ మీరు చేశారు. లోకల్లీ పాస్ అయింది. ఎవ్రీథింగ్ ఓన్లీ యూ నో. సో నోబడీ ఎల్స్ నోస్ బికాస్ యూఆర్ వర్కింగ్ ఆన్ యువర్ లోకల్ ఆన్ అ బ్రాంచ్. ఇప్పుడు మీరు లోకల్‌లో రాసిన కోడ్ గిట్‌హబ్‌లో సేవ్ అయిపోదనమాట. మీరు యూ హావ్ టు టేక్ ఇనిషియేటివ్ టు సెండ్ ఇట్ టు గిట్‌హబ్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో కమిట్, ఇంకోటేమో పుష్. సో కమిట్ అంటే ఏంటి అంటే దాన్ని జస్ట్ సేవ్ చేయటం. ఒక లేబుల్ ఇచ్చి దాన్ని సేవ్ చేయటం అనమాట. పుష్ చేయడం ఏంటి అంటే గిట్‌హబ్‌లోకి పంపించడం. హిట్ అయిపోయింది, పుష్ అయిపోయిన తర్వాత మీరు క్లాడ్‌కి ఏం చెప్తారంటే, "హే ఐ కమిటెడ్ మై చేంజెస్ అండ్ మై బ్రాంచ్ ఇస్ పుష్డ్. నౌ ప్లీజ్ ఓపెన్ ఎ పుల్ రిక్వెస్ట్ ఫర్ మీ QT124 విత్ డిస్క్రిప్షన్ న్యూ మెంబర్ రికార్డ్ క్రియేటెడ్." రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే నలుగురికి చెప్పడం. నేను కోడ్ రాసాను. ఇగో నా కోడ్ ఇక్కడ ఉంది. మీరు చూడండి, మీరు చూడండి, మీరు చూడండి అని చెప్పి చెప్పడం అనమాట. ఏంటంటే మీకు కమాండ్స్ తెలీదు. యూ ఆర్ జస్ట్ టెల్లింగ్ యూ నో ద ఓన్లీ ఫ్లో థట్ ఓకే I made my changes. I tested it locally. Now I have to ఓపెన్ అ పూల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఇక్కడ ఐ వాంట్ టు టేక్ వన్ స్టెప్ అండ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నంతా ఏంటి అంటే గిట్‌కి ఎలా కనెక్ట్ చేయాలి, గిట్ నుంచి ఎలా తెచ్చుకోవాలి, గిట్ నుంచి ఎలా పుష్ చేయాలి. సో ఇవే చేస్తున్నాం కదా! సో ఇప్పుడు గిట్‌కి, క్లాడ్‌కి వాట్ ఈస్ అంటే కనెక్షన్ అనేది ఉండాలి. కనెక్షన్ లేకపోతే దే కెనాట్ వర్క్ టుగెదర్. సో ఆ కనెక్షన్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. ఎలా? ఒక ఏపీఐ కీ ద్వారా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీ కంపెనీలో మీరుంటే మీ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంటది అండ్ యూ హ్యావ్ టు జస్ట్ కనెక్టెడ్ అండ్ గివ్ ఆథరైజర్. లేదు అంటే మీరు మీ కంపెనీ మీ ఐటీ టీమ్ వాళ్ళని అడిగి రిక్వెస్ట్ ఓపెన్ చేయొచ్చు. లేదు అంటే మీరు కూడా ఒక ఏపీఐ కీ జనరేట్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో రిమెంబర్ దిస్ క్లాడ్ అండ్ గిట్ ఆర్ నాట్ ద సేమ్. దే ఆర్ డిఫరెంట్. దే నీడ్ టు టాక్ టు ఈచ్ అదర్ అంటే వీ హ్యావ్ టు కనెక్ట్ దెమ్. ఒకవేళ కనెక్షన్ లేదు, మా కంపెనీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వట్లేదు, సెపరేట్‌గానే ఉంచుతున్నారు అంటే క్లాడ్‌కి మీరు ఏం చెప్పొచ్చు అంటే గివ్ మీ ద కమాండ్స్ టు డూ ద స్టెప్స్. వర్క్ ఫ్లో ఒకటి మీ మైండ్‌లో ఉంది కదా! ఆ వర్క్ ఫ్లోకి నాకు ఈ కమాండ్స్ ఇవ్వు అని చెప్తే మీరు టెర్మినల్‌లోకి వెళ్లి మాన్యువల్లీ ఈ కమాండ్స్ అన్ని టైప్ చేయాలన్నమాట. సో కంగ్రాచ్యులేషన్స్ అండి. ఒక పూల్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పూల్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తే ఇట్స్ నాట్ లైక్ మెర్జింగ్ టు మెయిన్. యూజువల్లీ ఏదైనా టీమ్‌లో సీనియర్ క్యూఏ అన్నా, లీడ్ క్యూఏ అన్నా వాళ్ళుంటే వాళ్ళు మీ కోడ్ రివ్యూ చేసి కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ఇస్తారు. లేదు అంతా మంచిగా ఉంటే అప్రూవ్ కూడా చేస్తారన్నమాట. సో మీకు 2 అప్రూవల్స్ రావాలనుకుంటా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో అప్రూవ్ అయిన తర్వాత యాస్ ఎ బిగినర్ యూ షుడ్ నాట్ మెర్జ్ ఇట్ టు మెయిన్. ప్రతి టీమ్‌కి వాళ్ళ ప్రాసెస్ ఉంటది. ఎవరో ఒకళ్ళు వాళ్ళు మెర్జ్ చేస్తారు మెయిన్‌లోకి. సో ఎవ్వరు మెర్జ్ చేయరు. ఎవరికి వాళ్ళే మెర్జ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీ టీమ్‌లో ఉంటే ఆస్క్ సీనియర్ క్యూఏ. ఓకే. ఐ వాంట్ టు నౌ మెర్జ్ దిస్ ఇంటూ మెయిన్ బికాజ్ నాకు అప్రూవల్ అంతా అయిపోయింది. సో వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? లేదు అంటే క్లాడ్‌కి కూడా మీరు అడిగి చెప్పొచ్చు. కానీ యూజువల్లీ ఫ్రమ్ వాట్ ఐ నో you will not. If you like this video, please share, like and subscribe. Bye.